యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. మళ్ళీ చదువుతాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. బెతెస్దా కోనేరు గురించి అందరికీ తెలుసు కదా. బెతెస్దా కోనేరు దగ్గర ఈ యొక్క వ్యక్తి దాదాపుగా 38 సంవత్సరాలుగా అదే స్థితిలో పడి ఉన్నాడు. మనుషులపైన ఆశ పెట్టుకున్నారు. ఎవ్వరూ కూడా అతనికి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేశాడు. హల్లెలూయా. అద్భుతం చేశాడు, బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే, యేసుప్రభు అక్కడ బాగు చేసి కమాన్ అందరికీ సాక్ష్యం చెప్పు అని చెప్పలేదు, కానీ ఈ ఎస్కేప్డ్. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. ఏంటంటే, హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు, అంతే. తప్పించుకొని వెళ్ళిపోయాడండి అక్కడి నుంచి. స్వస్థత చేసి పరుగో జంప్ అక్కడ లేడు. సో అయితే మరలా దేవాలయంలో ఆ వ్యక్తి సంచరిస్తుంటే ప్రభు కనిపించినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడితే ఏమన్నాడంటే, ఇదిగో స్వస్థత పొందుకున్నావు, నువ్వు స్వస్థత పొందుకునే దానికి ఏ కండిషన్ నేను పెట్టలేదు, ఉచితంగా నేను ఇచ్చేసాను స్వస్థత పొందుకున్నావు, మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లు పాపం జోలికెళ్ళొద్దు అన్నాడు. పాపం జోలికెళ్ళొద్దు, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకున్నట్లు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఉదాహరణ, జస్ట్ లైక్ ఎ టెస్ట్ మనీ. అమెరికా ప్రాంతంలో గ్యారీ అన్నటువంటి ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి వయసు 9 సంవత్సరాలు, 9 years ఆఫ్ ఏజ్. 9 సంవత్సరాల వయసులో ఆ అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు. 9 సంవత్సరాల వయసులో ఐసీయూలో ఉన్నాడు. కిడ్నీస్ అంతా కూడా బాగా పాడైపోయాయి. డాక్టర్లు చనిపోతాడని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థించినప్పుడు ఆ యొక్క బిడ్డ కూడా కోఆపరేట్ చేశాడు, బాగా పలికాడు, మాట్లాడాడు. నిశ్చయంగా నా రోగములను యేసయ్య భరించాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను అని ప్రకటించాడు. నేను చావను అని ప్రకటించాడు, సహకరించాడు, బాగా అద్భుతం జరిగింది. ఈరోజు చనిపోతాడని డాక్టర్లు చెప్పారు, కానీ చావలేదు. కానీ ఏమండి, అద్భుతం జరిగింది. కొన్నాళ్ళకు బాగానే ఉన్నాడు. తర్వాత 15 సంవత్సరాల వయసులో, సో 9 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ యొక్క అబ్బాయి స్వస్థపరచబడ్డాడు. హీ వాజ్ టోటలీ హీల్డ్. 15 సంవత్సరాల వయసులో అదే కిడ్నీ ప్రాబ్లం మరలా ఈ అబ్బాయికి వచ్చింది. అనమాట. సేమ్ ప్రాబ్లం మరలా వచ్చింది. సో అప్పుడు ఈ అబ్బాయి కెనెత్ హేగన్ గారి దగ్గరికి తీసుకొని రాబడుతూనే కెనెత్ హేగన్ గారు చూశారు. గొప్ప దైవజనుడు కదా అండి. ఆ లోపల పవర్ఫుల్ స్కానింగ్ మెషిన్ ఉంటుంది, సిటీ స్కాన్ ఉంటుంది, ఎంఆర్ఐలు ఉంటాయి, అడ్వాన్స్డ్ ఏమంటే హోలీ స్పిరిట్ స్కానింగ్ ఉంటుంది అనమాట. మనోడు వచ్చి బాగా బిల్డప్ ఇస్తున్నాడంట. బిల్డప్ అంటే విశ్వాసని, బాగున్నాను, ఇట్లా అంటున్నాడంట. కెనెత్ హేగన్ గారికి ఏమైనా అన్నీ తెలుసు. కొన్నిసార్లు దైవజనులుగా మాకు కొన్ని సంగతులు చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాయి, కానీ ఎదుటి వ్యక్తి ఏమో మాట్లాడుతుంటారు. వారు అనుకుంటారు వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు అమాయకులు అనుకుంటారు. అమ్మో, దైవజనులతో ఎప్పుడు పెట్టుకోవద్దండి. దేవునితో నడిచే దైవజనులతో ఎప్పుడు పెట్టుకోవద్దు. వాళ్ళ ముందు నాటకాలు ఆడలేము. వాళ్ళ ముందు ఏమాత్రం కూడా నాటకాలు ఆడలేము. సో వీ సీ సమ్టైమ్స్ వీ సీ వెరీ క్లియర్లీ. కెనెత్ గారి ముందు మనోడు నాటకాలు చేస్తున్నాడు, అట్లా అంటే కెనెత్ గారు అడిగాడంట, నా కిడ్నీస్ పాడైపోయాయి, నేను బాగా కావాలని ప్రేయర్ చేయండి అన్నాడంట. కెనెత్ గారు అన్నారంట, యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్.
నీవు దేవునితో నీవు సరిగా లేవు అన్నాడంట. ఏదో బిల్డప్ ఇచ్చేదానికి పోయాడంట. లేదు నేను బాగున్నా, బాగా ప్రార్థన చేసుకున్నా అలా అని ఇచ్చేదానికి పోయాడంట. కానీ కెన్నెత్ హేగిన్ గారు, నాకు తెలుసు నువ్వు ఆత్మీయంగా సరిగా లేవు, దేవునితో సరిగా లేవు అంటే అప్పుడు ఒప్పుకున్నాడంట. అవునండి, మీరు చెప్పింది కరెక్టు, నేను దేవుని వదిలేశాను, నేను చర్చికి వెళ్ళడం లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, దేవునితో సహవాసం ఏవి లేవండి అన్నాడంట. కెన్నెత్ హేగిన్ గారు చెప్పారంట, సెట్ రైట్ యువర్ సెల్ఫ్, సరి చేసుకుందని ఎంత టైం పడుతుంది? లార్డ్ ఐఎమ్ సారీ, దట్స్ ఇట్. ప్రభువా నన్ను క్షమించు, ఐ లవ్ యూ సో మచ్. ఇంత నిస్వార్థమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ నేను దాటి వెళ్ళగలనయ్యా, నన్ను క్షమించు నాయన. ఒకసారి నేను బాగయ్యాను, ఈరోజు నేను బ్రతికున్నానంటే నువ్వు పెట్టిన భిక్ష ఇది. 9 సంవత్సరాల వయసులో నేను చచ్చిపోయి ఉండాల్సింది, కానీ నువ్వు నన్ను బాగు చేసావు. సో నేను ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను దేవుడి నుంచి ఒకటి పొందుకున్న తర్వాత ఏమండి, దేవుడు ఏం డిమాండ్ చేయడు, కృతజ్ఞత కలిగి ఉండాలని డిమాండ్ ఏం చేయడు. అది సంస్కారం అది. 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు యేసయ్య. 9 మంది సంస్కారహీనులు అనమాట. క్యారెక్టర్లెస్ పీపుల్. ఇప్పుడు తిమోతికి రాబడినటువంటి పత్రికలో ఏమండి, కృతజ్ఞత లేనివారు అపవిత్రులని పక్కనే ఉంటుందండి. కృతజ్ఞత లేనివారు అపవిత్రులు పక్కనే ఉంటుంది. ఈ కృతజ్ఞత లేనటువంటి దృక్పథం కూడా ఒక అపవిత్రమైనటువంటి ఏమండి, దేవునికి ఒక అసహ్యమైనటువంటి ఇదిగా కనిపిస్తుంది అనమాట. సో 9 మంది దేవునికి, వారికి కృతజ్ఞత లేదు, వారికి సంస్కారం లేదు. నేను అనుకుంటాను, దిస్ ఇస్ మై ఒపీనియన్. పౌలు అంటాడు కదా, దేవుడు ఏం చెప్పడం లేదు, నేను చెప్తాను అంటాడు కదా, అలా నేను అనుకుంటాను. ఆ 9 మంది ఖచ్చితంగా వారి ఆ యొక్క స్వస్థతను పోగొట్టుకుని ఉంటారు. వాళ్ళు దేవుడు స్వస్థతనిచ్చేది ఎందుకండి? సో దట్ యూ విల్ రిజాయిస్. నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండి ఆయనతో కలిసి నువ్వు నడవాలి. ఆయనతో ఉంటేనే కదా నీకు క్షేమము. ఆయన నుంచి బయటికి వెళ్తే ఏమవుతుంది? మరి ఎక్కువ కీడు కలుగుతుంది. దేవుడు నువ్వు నాకు విధేయత చూపలేదు కనుక నేను నీకు ఇంకా ఎక్కువ కీడు తెప్పిస్తాను అంటాడు దేవుడు అన్నాడు. నీవు దేవునితో సరిగా లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో కలిసి నువ్వు నడవకుంటే సాతాను బారిన పడతావు. నువ్వు వాడు మరింత ఎక్కువ కీడు కలుగజేస్తాడు కదా. ఒక దురాత్మ ఒక వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా నా ఇంటికి వస్తానని అనుకున్నాడంట. ఇల్లంతా బాగా ఊడ్చి క్లియర్గా ఉన్నట్టు చూసి ఏం చేశాడు తెలిసాడు? వాడు వెళ్ళి మరింత 7 చెడ్డ దయ్యాలను తీసుకొని వచ్చాడంట. రండి కాపురం చేద్దామని 7 దయ్యాలను తీసుకొని వస్తాడంట. మరింత కీడంటే అదే అర్థం. యూ విల్ బి ఎక్స్పోజ్ టు సో మెనీ డిమానిక్ ఫోర్సెస్. ఈ లోకంలో అదృశ్యమైనటువంటి ఈ వంచనకారుల లాంటి దయ్యాలు, మనుషులు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. నువ్వు దేవునితో కలిసి నడవకుంటే అటువంటి వాటికి నువ్వు ఎక్స్పోజ్ అవుతావు. ఎక్స్పోజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? మరింత కీడు నీకు కలుగుతుంది. యేసు ప్రభు ఉచితంగా బాగు చేశాడు, ఉచితంగా ఇచ్చేశాడు. కానీ మనం ఆ స్వస్థతను తీసుకున్న తర్వాత ఇంకా దేవునికి దగ్గరగా రావాలి. స్వస్థత దేవునికి దగ్గరగా చేయాలి, దేవునికి దూరంగా చేయకూడదు. 9 సంవత్సరాల వయసులో బాగైనటువంటి ఈ బాలుడు దేవుని వదిలిపెట్టేశాడు, చర్చిని వదిలిపెట్టేశాడు, నాకు లోకం కావాలని అనుకున్నాడు. అండ్ హీ లాస్ట్ హిస్ హీలింగ్. తన స్వస్థతను పోగొట్టుకున్నాడు. హీ గాట్ ద సేమ్ ప్రాబ్లం. అదే సమస్య మరలా అబ్బాయికి వచ్చింది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కొంతమంది చాట్లో పెడుతున్నారు ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయమని. ఐ ప్రే దట్ గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్. దేవుడు మీకు జ్ఞానమును అనుగ్రహించునుగాక. చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశము. హల్లెలూయా. మీరు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నతమైనటువంటి మార్కులను సంపాదించి మీ హృదయ వాంఛనను దేవుని యొక్క కృప వలన మీరు పొందుకుందురు గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో హీ లాస్ట్ హీలింగ్. స్వస్థతను పోగొట్టుకున్నాడు. మరలా సేమ్ సమస్యను తెచ్చుకున్నాడు. కెన్నెత్ హేగిన్ గారితో ఆ వ్యక్తి అంటాడంటండి, ఆ యవనస్తుడు అంటాడంట, నాకైతే ఈ మాట నేను కెన్నెత్ హేగిన్ గారి పుస్తకంలో చదివినప్పుడు చాలా బాధపడ్డాను. ఐ నో దట్ ఐఎమ్ నాట్ రైట్ విత్ గాడ్, బట్ ఐ వాంట్ టు లివ్ అన్నాడంట. దేవునితో సరిగా లేనని నాకు తెలుసు, కానీ నేను బ్రతకాలి, నేను స్వస్థత పొందుకోవాలి. ఏమన్నా వింటున్నారా? మళ్ళీ చెప్తాను.
దేవునితో నేను సరిగా లేనని నాకు తెలుసు. దేవుని ఎడల కృతజ్ఞత నాకు లేదని సరిగా లేదని నాకు తెలుసు. దేవుని ఎడల కృతజ్ఞత సరిగా నేను లేకుండా ఉన్నానని నాకు తెలుసు. దేవుని నేను ప్రేమించడం లేదని నాకు తెలుసు. దేవునితో సమయం గడపడం లేదని నాకు తెలుసు. దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రం నేను ప్రాముఖ్యతను ఇవ్వడం లేదని నాకు తెలుసు. నా జీవితంలో దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు, మూలకి వెళ్ళిపోయాడు నాకు తెలుసు. కానీ నాకు స్వస్థత కావాలి, కానీ నేను బాగా కావాలి. ఏమంటారండి దీన్ని? వాట్ యు కాల్ దిస్? ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. యవనస్తుడు చెబితే దేవునితో సరి చేసుకుంటావా అంటే అన్నాడంటండి యవనస్తుడు. నో అని మౌనంగా ఉండేసి కెన్నెత్ హేగిన్ గారు స్ట్రైట్గా చెప్పాడంట, నువ్వు దేవునితో సరిగా చేసుకోకుంటే నేను ప్రేయర్ చేయను అన్నాడంట. నువ్వు దేవునితో సరి చేసుకోకుంటే నేను నీకు ప్రార్థన చేయను అన్నాడంట. అని ఆ యొక్క యవనస్తుడు బాధపడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? మళ్ళీ ఐసీయూలోకి వెళ్ళిపోయాడు. సేమ్ ఇంతకు మునుపు 9 సంవత్సరాల వయసులో ఏ సమస్య వచ్చిందో అదే సమస్యలోకి వెళ్ళిపోయాడు. ఐసీయూలోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ మినిట్స్లో అండి, లైక్ 5-10 మినిట్స్లో అంట, ఇంకా 5-10 మినిట్స్లో ఆ యొక్క యవనస్తుడు చనిపోతాడు అనగా అప్పుడు దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవునితో సరి చేసుకున్నాడంట. లార్డ్ ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. దేవునితో సరి చేసుకున్నాడు. సరి చేసుకొని చనిపోయాడు. అదే కొంతకాలం ముందు నిర్ణయం తీసుకుని ఉంటే బ్రతికిండేవాడు. దీర్ఘాయువండి. దేవుడు వాగ్దానం చేసింది 15 సంవత్సరాలు చచ్చిపోమని ఏ బైబిల్ చెబుతుంది? వాళ్ళు ఎవరో పాట పాడుతూ ఒక యవనస్తుడు చనిపోయాడంట, ఇంకా దానికి పెద్ద హంగామా చేశారనమాట. ఎవరు చెప్పారండి? దేవుడు చంపేవాడు సాతానుగాడు. ఎక్కడో డోర్ ఓపెన్ అయి ఉంటుంది. దేవుడు యథార్థవంతుడు, దేవుడు చంపడు. దీర్ఘాయు. క్రైస్తవులకు ఆకస్మిక మరణాలు జరగకూడదు. నా బోధ వింటున్నటువంటి వారి ఎవరి జీవితంలో కూడా ఆకస్మిక మరణములు జరగకుండాను గాక. ఆమేన్. హల్లెలూయా. ఆకస్మిక మరణాలు ఉండకూడదు. అనుకోని సంఘటనలు, నెగిటివ్ సంఘటనలు జరగకూడదు యేసుక్రీస్తు వారి నామములో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో యవనస్తుడు చనిపోయాడు. హీ లాస్ట్ హిస్ లైఫ్. ప్రభు దర్శించే సమయాన్ని మనం ఎరుగకుంటే, మనంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరండి, మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు లేరండి. ప్రభు అదే చెప్తున్నాడు ఈ యొక్క వ్యక్తితో. స్వస్థత పొందావు, మరీ ఎక్కువ కీడు కలుగునట్లు పాపం చేయవద్దు, పాపం జోలికి వెళ్ళవద్దు. హల్లెలూయా. గెట్ రైట్ విత్ గాడ్. యేసయ్యతో సరిగా ఉన్నావా? ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇస్తున్నావా? యూ లవ్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్. ఆయనలో కృతజ్ఞత కలిగి ఉండు. ఎన్నిసార్లు దేవునికి సహాయం చేయలేదు, ఎన్నిసార్లు స్వస్థపరచలేదు, ఎన్నిసార్లు ప్రమాదాన్ని తప్పించలేదు, ఎన్నిసార్లు నీ అవసరం తీర్చలేదు, ఎన్నిసార్లు ఓదార్చలేదు, ఎన్నిసార్లు ఆదరించలేదు, ఎన్నిసార్లు కన్నీరు తుడవలేదు. ఆయన గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగి ఉండు. ఫస్ట్ స్టెప్ కృతజ్ఞత కలిగి ఉండు. తక్కినవన్నీ ఆయన చూసుకుంటాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి కాలు ఆపరేషన్ కొరకు నాయన సిద్ధపడుతున్నటువంటి నాయన నీ బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కగా ఆపరేషన్ ఒకటకు పూర్ణ స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. డిఎస్సి ఎగ్జామ్ కొరకు నేను సిద్ధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు పుట్టిన దినము కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ జరుపుకుంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని మీకు సన్నిధిలో ప్రార్థిస్తూ మీ స్పెషల్ గ్రేస్ను, ఫేవర్ను వారికి సమృద్ధిగా మీరు దయచేయమని మీకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నైనా ఈ దినము రేపటి దినాన్ని తండ్రి నేను ముద్రిస్తున్నా. యేసయ్య రక్తాన్ని నైనా నేను ప్రోక్షిస్తున్నాను ప్రభువా. అప్పుల సమస్యలతో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారి నామంలో నేను అధికారం తీసుకుని ఆ అప్పులను శపించి వేస్తున్నాను. అప్పులను కర్స్ చేస్తున్నాను అయ్యా.
అంజూరపు చెట్టు నువ్వు ఎట్లా శపించావో అవి నన్ను అప్పులు నేను ఈఎంఐలు ఎండిపోవునుగాక యేసుక్రీస్తు వారిలో. లోటు అంటే ఏమిటో, కొరత అంటే ఏమిటో నైనా ఎరుగకుండా మేము జీవించడం గాక. నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తక్కువేమీ కాదు, మాకు ఏమీ తక్కువ కాదని మేము ప్రకటిస్తూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన ఈ దినం కొరకు రేపటి దినం కొరకు నైనా మీ కృపా కనికరములను పొందుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు, మరి కుటుంబాలకు, మన కుటుంబాలకు, ఆడియో మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ప్రతి వ్యక్తికి, వారి కుటుంబాలకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఈరోజు రేపు విస్తారంగా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి నాతో కూడా చెప్పండి, ఈ మాటలు చెప్పండి. ఈరోజు రేపు యేసయ్య యొక్క మంచితనమును నేను చూడబోతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.